హైదరాబాద్ లంగర్ హౌస్లో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపిన ఓ వ్యక్తి బైక్పై వెళుతున్న దంపతులను బలి తీసుకున్నాడు. మరో నలుగురికి గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లిదండ్రుల మృతితో ఇద్దరు కుమార్తెల భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి 10 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో లంగర్ హౌస్ నుంచి మెహిదీపట్నం వైపు కారులో వెళుతున్న ప్రణయ్ నిర్లక్ష్యంగా 3 ద్విచక్ర వాహనాలతో పాటు ట్రాలీ ఆటోను ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైక్పై ఉన్న దంపతులు దినేష్ గోస్వామి, మోనా ఠాకూర్లకు తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురికి గాయాలయ్యాయి. మోనా ఠాకూర్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా దినేష్ గోస్వామిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దినేష్ గోస్వామి మృతి చెందాడు. కారు డ్రైవర్ ప్రణయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రణయ్ అనే ఒక వ్యక్తి మద్యం మత్తులో సేవించి తను నేటివ్ వచ్చేసి వికారాబాద్ జిల్లా దోమ మండల్ మోత్కూరు గ్రామం చెందిన వ్యక్తి మన శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో పనిచేస్తూ అక్కడ సన్ సిటీలో మద్యం సేవించి అక్కడే ఒక వెహికల్ ని హిట్ చేసి అక్కడి నుండి పారిపోయే క్రమం లోపల లంగరోడ్ దర్గా దాటిన తర్వాత 3 స్కూటీల్ని గుద్ది అందులో మధ్యలో ఉన్నటువంటి స్కూటీలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తుంటే వాళ్లకు హిట్ చేయడం జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. దాంతోపాటు ఇంకా 3 స్కూటీల పైన వెళ్తున్నటువంటి 4 వ్యక్తులకు కూడా ఇంజురీస్ అయినాయి. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఆలివ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ మద్యం మత్తులో ఉన్నటువంటి వ్యక్తికి పిఎస్కి తీసుకొచ్చిన తర్వాత బ్రీత్ టెస్ట్ చేయడం జరిగింది. అతనికి 138 రీడింగ్ వచ్చింది. అదేవిధంగా అతన్ని ఉస్మానియా జిల్లాకు పంపించిన తర్వాత అక్కడ బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసి రేపు మార్నింగ్ అతన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపించి అతని బ్లడ్లో ఎంత పర్సెంటేజ్ ఉంది ఆల్కహాల్ అనేది కూడా కన్ఫర్మ్ చేస్తాం. అదేవిధంగా ఇలాంటి నిందితులతో కఠినంగా శిక్ష విధించాలనే ఉద్దేశంతో సైంటిఫిక్గా కూడా మేము క్లూస్ టీమ్ని, ఫింగర్ ప్రింట్ టీమ్ని పిలుచుకొచ్చి అన్ని అక్కడ లభించినటువంటి సాక్ష్యాలను సేకరించడం. చనిపోయిన దినేష్ గోస్వామి, మోనా ఠాకూర్లకు 2 కుమార్తెలు ఉన్నారు. శనివారం సాయంత్రం గోవా నుంచి హైదరాబాద్కు దినేష్ గోస్వామి కుటుంబం వచ్చింది. బంజారాహిల్స్లోని మోనా తల్లి ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళుతూ ఉండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దినేష్ గోస్వామి, మోనా మృతితో వారి కుమార్తెలిద్దరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గోవా నుండి వచ్చిండ్రు. వచ్చి నైట్ 8:39 లోపల వచ్చిండ్రు. వచ్చి అన్నం తినేసి వాళ్ళ అత్తగారు పిలిచిరండి వెళ్ళిండ్రు. వెళ్ళాక ఇక ఆన్ ద స్పాట్ 10 నిమిషాలకే లేరని వార్త వచ్చేసి ఆయన అర్బన్ ఫ్యాక్టరీలో రియల్ ఎస్టేట్ మేనేజర్. ఏం చేస్తారు గుద్దిన ఆయనను. వాడిని చంపినా మాకేం రాదు, చంపకపోయినా ఏం రాదు. కానీ మా పిల్లలకు ఇవ్వాలి. వాడు ఏమని ఇస్తేనే బెయిల్ ఇస్తాం. మేము లేకపోతే మేము సైన్లు పెట్టాం. ఇవ్వాలి మా పిల్లలకు. ఇప్పుడు 2 పిల్లలు ఆడపిల్లలు. దాన్ని ఎట్లా చేయాలి చెప్పు. ఇస్తేనే బయటకు వస్తారు, లేకపోతే బయటికి రాడు. పిల్లల స్కూల్ గురించి అన్నీ ఇక్కడ ఉంది. సాటర్డే అండ్ సండే వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్తారు సెలవులు. ఈమెది 10 years ధృతిశ్రీ చిన్నామె. పెద్దామె ప్రేరణశ్రీ 13 years 9th class 5th. దినేష్ గోస్వామి, మోనా మృతికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.